ఈ సమయంలో మనమందరం కలిసి మరి ప్రార్థన చేసి ఉంటున్నాం. పాటల ద్వారా ప్రభుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. మరి ఈ సమయంలో ఒక పాట పాడనే ఉంటున్నాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేదు అనే పాట పాడుతూ ప్రభుని మనం అందరం కలిసి స్తుతించనే ఉంటున్నాం. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నన్ను విడువనంటివే, నీవు భయపడకంటివే. నేను నిన్ను విడువనంటివే, నీవు భయపడకంటివే. నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడదాం. నీతోనే ఉండుటే జీవిత వాంఛయ అనే పాట పాడదాం అందరం కలిసి. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే
దేవుడు ఈ సంవత్సరం మనకు వాగ్దానం చేసి ఉంటున్నాడు. యెషయా 45:1లో నేను నీకు తోడుండి మీ మధ్యలో నేను నడవనై ఉంటున్నాను. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపిస్తుంటున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేలులు ఈ సమయంలో మనమందరం కలిసి ఒక పాట పాడదాం. మేలులు నీ మేలులు నేను మరిచిపోలేనయ్యా అనే పాట పాడుతూ మనం స్తుతిద్దాం. దేవుడు మన పట్ల చేసి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నందుల కొరకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటున్నాడు. ఆ వర్తమాన కాలంలో ఉన్న దేవుడు భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే ఎబెనేజర్ అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు తోడున్న దేవుడు, ఇంతవరకు చేసిన దేవుడు, ఇక ముందు కూడా చేయబోతున్నాడు. కాబట్టి ఆయన పేరు ఎబెనేజర్ అని రాయబడ్డది అనమాట. హల్లెలూయా. అందుకే ప్రభు మనకి ఇంకా చేయబోతుంటున్నందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. మేలులు నీ నా ప్రాణం
దేవుడు ఇంకా మేలు చేస్తూ ఉంటున్నందుల కొరకే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. దేవుని ఇంకా ఈ యాత్రలో స్తుతించే వారిగా ఉండునట్లుగా ప్రభు మనకి ఆరోగ్యాన్ని, బలాన్ని, కృపను, కాపుదలను, మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడిన విధానంగా మనందరికీ గోష్యేనులో నిలవబెట్టునుగాక. హల్లెలూయా. ఆ అనుభవమే ఈ చివరి దినాలలో మనం ఉండాలా. బైబిల్ కూడా ఒక మాట అంటది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని పిలువబడి ఉంటున్నా. కాబట్టి ఆశీర్వాదాలను రుచి చూడకోకుండా కూడా మన పరలోకం వెళ్ళిన దేవుడు దాని విషయంలో కూడా సంతోషపడ్డాడు. ఎందుకంటే అబ్రామే అన్నాడు, నాకు అన్ని ఇచ్చినావు కానీ ఇంకా ఒకటి కొదవ ఉంది, దాన్ని కూడా ఇవ్వమన్నాడు అనమాట. హల్లెలూయా. ఆ విధంగా సంతృప్తి కలిగిన జీవితమై ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ యాత్రలో మనం అనుభవించిన వారమే దేవాది దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ యాత్ర ముగించి మన దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉండునట్లుగా ప్రభు మనందరికీ సాయం చేయనుగా. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾಮವೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ
అలాగే ఉండి కొన్ని నిమిషములు మరొకసారి సాయంకాల వేళలో మనం అందరం కలిసి ఈ స్తుతి నైవేద్యం, ఆరాధన నైవేద్యం, సాయంకాలపు యొక్క నైవేద్యం విషయంలో దేవుడు ఎదురు చూస్తుంటున్నాడని మన బైబిల్లో చూస్తుంటున్నాం. యాజకులు ప్రతి ఉదయమందును ప్రతి సాయంకాలమందును యాజకత్వం చేస్తూ, నైవేద్యం చేస్తూ, హోమ బలులను అర్పిస్తూ, పాప పరిహారార్థమైనటువంటి బలులు అర్పిస్తూ, దీపం ఆరిపోకుండా ఎల్లప్పుడూ వారు అక్కడ పని చేస్తుంటున్నారు. చూస్తున్నట్లుగా దేవుడు కూడా ఇచ్చిన ఈ కృపా ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రభు దినమందు, ఆరాధన దినమందు, విశ్రాంతి దినమందు ప్రభుకి ప్రత్యేకంగా ఉన్న ఈ దినంలో మనం ఉదయం వచ్చి ఉంటున్నాం, సాయంకాలం మరలా ఆరాధనకు వచ్చి ఉంటున్నాం. అలాగే మనం ఈ 40 రోజులు దేవునితో ఉపవాసం ఉండి గడుపుతుంటున్నాం. దేవుడు నిశ్చయంగా మనం చేసే ప్రతి ప్రయాసానికి యేసుక్రీస్తు నామం ద్వారా లెక్కకు మించి గోసేను కంటే కూడా గొప్పవాడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన అంతకు మించి ఇస్తాడని నేను నమ్ముతుంటున్నాను. కాబట్టి మనం అందరం కలిసి దేవుని స్తుతించని అంటున్నాం. హల్లెలూయా. మనమందరం కలిసి తండ్రి నీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, రాజా మీకు స్తోత్రం. యేసయ్యా ఇంకా మాకు బలం పైన బలాన్ని దయచేయండి నాయన, శక్తి పైన శక్తి దయచేయండి నాయన, ఆరోగ్యం పైన ఆరోగ్యం దయచేయండి నాయన. ఈ లోకపరంగా మేము శరీరంలో బలహీనులుగా ఉండొచ్చు, వయసు పెరిగే కొద్దీ శరీరం తగ్గిపోవచ్చు. కానీ నాయన నీవు తరగని వాడవు నాయన, నీవు తగ్గని వాడవు నాయన, నీవు బలహీనుడు కానే కాదేసయ్యా తండ్రి. బలవంతులకే మీరు బలవంతుడైన దేవుడు తండ్రి. అనుదినం మమ్మల్ని బలపరచండి అయ్యా, అనుదినం శక్తితో నింపండి నాయన. దినదినము మేము వర్ధిల్లుదుము గాక. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరని నీ వాక్యం అంటుంది నాయన. ఆ విధంగా మేము పైకి లేచుతూ నాయన ఓ లోక సంబంధమైన వాటిని చూడక దేవుని వైపు చూస్తూ, బలవంతుని వైపు చూస్తూ, శక్తివంతుని వైపు చూస్తూ, తిరిగి రానైన యేసు వైపు మేము చూస్తూనైనా ఈ ప్రయాణాలను బలముతో ఎందుకు సాగులాగా మాకు అందరికి మీరు దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నాయన. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. శాశ్వతలోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు, శాశ్వతలోకము కొరకు
హల్లెలూయా. థాంక్యూ జీసస్. స్తోత్రం నాయనా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ ఉపవాస ప్రార్థన మనమందరము దేవుని సన్నిధిలోకి చేరాలని, ఆయన నిత్య మహిమలో మనమే కాక మన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన ఎవరెవరు మన చుట్టుపక్కల ఉంటున్నారో వారందరూ రక్షణ పొంది ఆ నిత్య రాజ్యంలోకి చేరాలని ఒకే ఒక ఉద్దేశం ద్వారా ఈ ప్రార్థన, ఈ కుడికలు, ఈ ఉపవాస ప్రార్థనలు మనం జరుపుతున్నాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. అందుకని మనం అందరం చేయని ఒకే ఒక భారముతో మన దేవుని అడుగుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగినప్పుడు శ్రమ దినంలో మీరు కూలిపోకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పిన ఆ వాక్య ప్రకారము శ్రమ దినము రాబోతుంది. దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు నిర్దోషులుగా నిలబడినట్లు, ప్రభా నా రక్త సంబంధికుల కోసం, నా బంధుమిత్రుల కోసం, నా స్నేహితుల కోసం నేను ప్రార్థించినానని చెప్పగల ధైర్యముతో మనం దేవుని ఎదుట నిలబడే బిడ్డలుగా ఉంటున్నట్లు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం భారం కలిగి ప్రార్థించాలని ఈ ప్రార్థన కూటాన్ని మనం ఏర్పరిచినాం. కాబట్టి మనం అందరము ప్రార్థిస్తాం. ప్రార్థనతో సహా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనను ఘనపరిచి, ఆయనను కొண்டாడి, ఆయనను ఉన్నతంగా హెచ్చించే బిడ్డలుగా ఉండినట్లు మనము ఆయనను ఆరాధిస్తాము. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ సన్నిధానమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఉన్న వారు మమ్మల్ని గాయపరచవచ్చు ప్రభా, మమ్మల్ని కృంగదీయొచ్చు నాయనా. మమ్మల్ని ప్రభా మేము పైకి లేవకూడదని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు నాయనా. కానీ ప్రభా మేము పడ్డ స్థలంలోనే పడవేసేదే వాడివి కాదు ప్రభా. పడ్డ స్థలంలో లేపే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా. మా పక్షంలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడివైన దేవుడు మా పక్షంలో ఉన్నందుకే నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. మహిమ గల రాజానికి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. మా నీతి సూర్యుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని చూస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రమయ్యా. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ప్రభు అయిన బలమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండుడని చెప్పిన ప్రకారమయ్యా, నీ బలమైన చేతుల కింద ప్రభా మేము దీన మనస్కులై ప్రభా, దీనులమే ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకునే సంపూర్ణంగా నీ పాదాల ఎదుట మమ్మల్ని చూచే దేవుడో ప్రభా. ఆగారు ఒంటరిగా దేవానికి మొరపెట్టింది. అబ్రహాము దేవుడు ఎక్కడుంటున్నాడు, ఆ యెహోవా దేవుడు ఎక్కడున్నాడని ఆమె నీకు మొరపెట్టినప్పుడు నాయనా తండ్రి, ఒంటరిగా ఉన్న ఆగారును దర్శించిన ఆ దేవుడవే ఈరోజు మమ్మల్ని దర్శించడానికి వచ్చిన దేవానికి స్తోత్రమయ్యా. ఎన్నడు తరగని నీటి ఊటనిచ్చినట్లు ప్రభా, మాకు కూడా ఎన్నడు తరగని నీ జీవజల నదిని ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నాయనా. ఆ నదిని మేము అనుభవించే కృపలోకి నాయనా మాకు దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీ జీవ నదిలో ప్రభా మేము ఈజీ తేలాలి ప్రభా. ఓ రబల్లరా షేకెటే రెబల్లరా సే. హల్లెలూయా ప్రభా. నీ జీవ నదిలో ప్రభా మేము ప్రవహించినట్లయితే ఆ జీవ నది పక్కన ఉండే తన చెట్లు ఎప్పటికీ ఎండిపోవు ప్రభా. ఎల్లప్పుడు పొలాలు ఇచ్చే చెట్టుగా ఉంటున్నదయ్యా. ఆ జీవజల నది పక్కన మేము ఉండేనట్లు ప్రభా నీ ఆత్మ మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. వెంట కలిగిన ప్రభా అది ఎండిపోదని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ లోక శ్రమలు రావచ్చు ప్రభా, ఈ లోకంలో మాకు అలజడులు కలగొచ్చు ప్రభా, పెను తుఫానులు మమ్మల్ని ముట్టొచ్చు నాయనా. అయినప్పటికీ నీ బిడ్డలను పడవేయవు నాయనా, నిలబెట్టే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి.
తగలకుండా కాచేడి ప్రేమ, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచేడి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ఇంకొకసారి అందరం యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. మా తండ్రివి నీవే, మా దేవుడవు నీవే ప్రభా, మా డాడీ నీవే యేసయ్యా. నీ మీద ఆధారపడిన వారికి ఏ మేలు కొదువై ఉండాలని చెప్పిన దేవా, నీకే స్తోత్రాలు నైనా. మా తోడున్న దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. హల్లెలూయా ప్రభా. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడిన దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు నేను ఆరాధించే ధన్యత, కృపా, భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించినందుకే నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ సమయంలో ప్రభా, నీ దాసుడు వాక్యాన్ని బోధిస్తుంటున్నప్పుడయ్యా, నీ దాసుని నీ ఆత్మతో నింపండి, బలముతో నింపండి, నీ కృపతో నింపమని అడుగుతుంటున్నామయ్యా. నీ సన్నిధి మా మధ్యలో బలంగా ఉండును గాక. మంచి నేలలో విత్తబడిన విత్తనము నూరంతలుగా ఫలించినట్లు ప్రభా, నీ ఆత్మ ఫలమును ఫలించే కృపను మాకందరికీ దయచేయమంటూ మా ప్రాణ ఆత్మ శరీరాలకు నీకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామంలో హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృప కాపుదలను బట్టి మనం గత ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఒక నెలంతా మనం సంపూర్ణంగా దాటుకొని అలా ఈ 2వ నెలలో మనము చేరుకొని 2వ దినములో మొదటి ఆదివారమందు ఉదయమును మరలా సాయంకాలమును అంత మాత్రమే గాక మరి మనం ఒక తీర్మానం చేసి ఉంటున్నాం, మనం ఒక సిద్ధపాటు చేసి ఉంటున్నాం, మనం యొక్క దేవునికి ఒప్పందం చేసి ఉంటున్నాం. ఏమిటంటే ప్రభా, నేను నీతో 40 రోజులు గడపనై ఉంటున్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మరి 40 రోజులు ప్రారంభించడానికి కృప చూపినందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. మనము పోయిన వారమే చెప్పాను, పోయిన నెలలో కూడా చెప్పాను, సాధ్యమైతే మనం ఫిబ్రవరి 1వ తేదీ నుండి 40 రోజులు ప్రారంభించాలని. ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీకి మా యొక్క మినిస్ట్రీ ప్రారంభించబడి ఇప్పుడు 8 దాటి మరలా 9లో పడతాము. కానీ ఆ దినములలో పోయినసారి మాత్రం అదే 30వ తేదీకి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం 21 రోజు పెట్టుకున్నాం. ఈసారి కూడా అలాగే ఉండాలి, అక్కడ కూడా 40 రోజులు పెడదాం అనుకున్నాం. కానీ ఆ సమయంలో ఈ లెంట్ డేస్ వస్తాయి కాబట్టి దీనికి దానికి మ్యాచింగ్ కావన్నమాట. హల్లెలూయా. ఇది లెంట్ డేస్ కానే కాదు. హల్లెలూయా. లెంట్ డేస్కి ఈ విధంగా ఆత్మ ప్రేరేపణ బట్టి చేసేదానికి చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయని నిన్నటి దినంలోనే నేను ఒక ప్రారంభంలోనే చెప్పింటున్నాను. ఏమని? మనము దేవునితో ఉండడం వల్ల దేవుడు ఏమన్నాడు? నీవు నాతో కూడా ఉన్నావు, సమస్తం నాది, నీవు నాది, మనం కలిసి ఆనందించవలని కదా అన్నాడు. తప్పిపోయిన కుమారుని కాక ఇంట్లో ఉన్న కుమారునికే తండ్రి చెప్పినాడు, నీవు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నావు, నాదంతా నీదే కదా అన్నాడు. అంటే
మనం ఎప్పుడెప్పుడల్లా ఆయనతో మనం గడుపుతామో ఆయనవన్నీ మనకే ఇస్తాడని నిశ్చయంగా నిన్నటి దినంలో మనము తెలుసుకొని ఉంటున్నాము. హల్లెలూయా. ఆ విధంగా ఈ రెండవ రోజులో కూడా మరి ఉదయకాలం మనం యథావిధిగా ఆదివారం 2 ఆరాధనలు మనం ప్రారంభించి ఉంటున్నాం. మరి ఈ సమయంలో ఆ ఆరాధన కాక ఇది మనము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ప్రారంభించుకొని ఈ రెండో రోజులు వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు నిమిత్తం కొన్ని వాక్యములు మనం ధ్యానం చేసి ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేయలాగన యోనాకు లేనిటువంటి మనస్సు, తప్పు మార్గంలో పోయినటువంటి 120,000 మందికి ఉన్న మనస్సు కూడా ప్రవక్త అయినటువంటి యోనాకు లేకున్నదని బైబిలే సెలవిస్తుంది అనమాట. హల్లెలూయా. చదువుదామా వాక్యం? యోనా గ్రంథంలోకి వెళ్దాం మనం అందరం కలిసి. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 and verse 2. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 verse 2. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటింపుము. హల్లెలూయా. దేవుడు యోనాతో చెప్తున్నాడు ఏమని? చూడండి, మనం ఎంత భక్తులమైనప్పటికీ, ఎంత పరిశుద్ధులమైనప్పటికీ, ప్రపంచం అంతా ఎరిగి తెలుసుకొని పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఏమి జరుగుతున్నాయి ఏ దైవజనుడు సంపూర్ణంగా చెప్పలేడు. ఆయనకు తెలియదు కూడా. హల్లెలూయా. కొద్ది గొప్ప చెప్పగలడు కానీ సంపూర్ణం ఏ పాస్టర్ కూడా తెలియదు. తెలిసింది ఎవరంటే దేవునికి మాత్రమే అన్నమాట. హల్లెలూయా. అందుకే నీనివే పట్టణస్థులు చాలా చేస్తున్న సమస్యలను చూసి దేవుడు యోనాతో అంటాడు, యోనాకు తెలియదు అనమాట అక్కడున్న ప్రజలు ఎట్లా ఉన్నారని. అందుకే ఆయనతో అంటాడు, నీ వెళ్ళి ఆ జనులకు వెళ్ళి చెప్పు, మీరు చాలా దేవునికి దుఃఖకరమైన పనులు చేస్తున్నారు, మిమ్మల్ని త్వరలో మేము నాశనం చేస్తాము అంటని చెప్పి ఆయననే స్వతः వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిది కాదు, నీవు వెళ్ళు అంటే అప్పుడప్పుడు ఇదే వచ్చిన సమస్య. హల్లెలూయా. దేవుడు ఏమంటారు? ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకే చెప్పాడు అనుకోండి, పలానా వ్యక్తి మంచిగా ఈ మధ్యలో సరిగా ఉండటం లేదు, నీ వెళ్ళి కొంచెం వాక్యం చెప్పి ఆయనకు ప్రార్థన చేయని లోపల మనం కొంచెం ఫీల్ అయిపోతాం అన్నాడు. నేను హోలీగా ఉన్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడినాడు అంటారు చాలామంది. నేను హోలీగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను. కానీ మనం యోనా సంగతి మనం ముందు చదివినట్లయితే వాళ్ళన్నా చెప్పిన వెంటనే విన్నాడు. కానీ ఈయన చూస్తే సముద్రం చూడు, మన రిచర్డ్ నవ్వుతున్నాడు ఇప్పుడు. ఈయనకు చెప్తే ఈయన ఏం చేసిండు? నీనివేకు పో అంటే ఏం చేసినాడంట? తర్షీషుకి వెళ్ళినాడు. అది కూడా వెళ్ళడం మాత్రమే కాక ఏ టెన్షన్ లేకుండా, ఏ చింత లేకుండా, ఏ భారం లేకుండా, ఏమైతే వాళ్ళు ఉంటేమో వాళ్ళు పోతేమో నాకేం కావాలంటే గొర్ర 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 అని నిద్రపోతున్నాడు. ఏడా? ఓడ క్రింద భాగంలో. అది కూడా. హల్లెలూయా. అలాగే నేటి కాలంలో కూడా సేవకులైన వారు, ప్రవక్తలైన వారు, సంఘాలు దేవుని మాట వినకోకుండా గాఢ నిద్రలో ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. హల్లెలూయా. నేను సంపూర్ణ రాత్రి కూడా పెట్టాలనుకున్నాను కానీ మరి ఎవరు రారు కాబట్టి ఇంకా మరలా నేనే చూడండి ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటున్నాను 40 రోజులు. ఉదయం నుండి ఇప్పటి వరకు నేను ఇంకా ఏమి తీసుకోలేదు. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత తింటాను. మరి నేనే ఇప్పుడు పాటలు పాడాలా, నేనే వాక్యం చెప్పాలా, నేనే ప్రేయర్ పాయింట్లు అంటే అన్నీ నేనంటే నా ఆరోగ్యం కూడా కొద్ది గొప్ప బలహీనం అయిపోతుంది, దెబ్బతింటుందని నేను కూడా దాన్ని ఎక్సెప్ట్ చేయను. నేను ఏమైనా అడిగిన ఆన్లైన్ ప్రేయర్ పెడదామంటే ఆమె అన్నది మరి ఎవరు రారు కాబట్టి మనం కూడా ఎందుకు అంత ఇబ్బంది పడే. కానీ ఉదయకాలం 6 నుండి 7 వరకు మాత్రం ప్రతిదినము అన్య భాషల ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేస్తుంటున్నాం. దానికి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నందుకు కొరకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి చదువుకుందామా? అది యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 3:4. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు, చూడండి, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. హల్లెలూయా. 2వ వచనం చదువు. కాబట్టి నీవు లేచి 1 నుండి స్టార్టింగ్ నుంచి చదువుతాం. 1 నుంచి చదువు. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు. ఎన్నో మారు అంట? రెండవ మారు యోనాకు ప్రత్యక్ష
ప్రత్యక్షమై ఆ, సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా, చూసినారా, 3 దినముల ప్రయాణము అంతా పరిమాణం గల పట్టణమై ఉండేను. యోనా ఆ పట్టణములో ప్రవక్త ఏం చేసినాడంట? ఎన్ని రోజులు బొమ్మన్నాడు? ఎన్ని రోజులు ఉందంట? అది ఇదే చేసేది పాస్టర్ల పని. అందుకే మనం అలా కాకోకుండా 40 రోజులు అంటే 40 రోజులు ఉంది. ఏదన్నా అలాంటి సిచ్యువేషన్లు, పరిస్థితులు, సమస్యలు వేరే వేరే వస్తే అది వేరే సంగతి. హల్లెలూయా. నాకు సంతోషం ఏం తెలుసా? అన్నిటికంటే కొంచెం ముందుకు రామ్మ మా తల్లిగారు. నా సంతోషం ఏమిటంటే, నేను అన్నిటికంటే ఫస్ట్ దేవునికి ఏం తెలుసా, ఆయన ఏదన్నా చెప్తే నేను కాదు అనలేను. అది నా మాట. ఆయన ఇవ్వకపోని, నాకు చేసినా చేయకపోయినా నేను బాధపడను. కానీ ఫస్ట్ నాకు ఏం సంతోషం తెలుసా? తండ్రిని సంతోషపరచుటే నా పని అనమాట. హల్లెలూయా. ఇదే నా గురి, ఇదే నా తపన, ఇదే నా ప్రయాణం, ఇదే నా లైఫ్ అనమాట. హల్లెలూయా. ఎవరైతే చూడండి, నాలో ఎంతో ఆనందం ఉంది, చెప్పలేనంత ఆనందం ఉంది. కారణం అంటే ఆయన మాట వింటుంగానే, ఆయన మాటకు నేను లోబడతాను కదా, నా ఆనందం ఇంతంత ఉండదు. ఒకవేళ మాట వినలేదనుకో, దేవుడు ఎంత బాధపడతాడు కదా. బైబిల్ అంటది, నేను ముమ్మారు చెప్పిన ఈ సౌలు నా మాట వినలేనందువలన నేను హృదయంలో బాధపడితేనే అన్నాడు ఆయన. అసలు రాజు అంటే ఏమి తెలియదు, అభిషేకం అంటే ఏమీ తెలియదు, నాయకత్వం చేయడమే తెలియని వానికి, అసలు జ్ఞానం లేని వానికి, అర్హత లేని వానికి, యోగ్యత లేని వానికి, ఏ ఎలక్షన్లో నిలబడి డబ్బు ఖర్చు పెట్టకపోయి మాలాగా బ్యానర్లు వేయకపోయినప్పటికీ సొంత వాటి కోసం పరిగెత్తుతుంటే పిలిచి, నాయనా నా జనులపైన నీవు అధికారిగా ఉండు అని అంటే, అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుని మాట కూడా చివరికి వినకోకుండా పోయిన సౌలు విషయంలో దేవుడు చాలా బాధపడతాడు. నాకు కూడా చాలామంది బాధ ఏమిటి తెలుసా? కొంతమంది మా నుండి ఎన్నో మేలులు పొందుకుంటారు. నాకు బాగా తెలుసు. నేను 100%గా వారికి చెప్పగలను, ఇది నా ప్రార్థన ద్వారా, నా వాక్య ధ్యానం ద్వారా. మరి వేరే వాళ్ళది నా దాంట్లో నేను చేర్చుకోలేను. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏం తెలుసా? పొరుగు వానిది దేనిని కూడా నువ్వేం చేయకూడదంట, ఆశించ. మరి అలాంటి తెలిసినప్పుడు నేనెందుకు ఇంకొకరు ఆశిస్తాను? కానీ నాకు రావాల్సినది నాకు రాకలేకపోవడం వల్ల నేను కొన్నిసార్లు బాధపడతాను. నేను చేసిన కొంతమంది ఒక కుటుంబం చెప్పారు, మీరు చేశారు ప్రార్థన, వాళ్ళేమో విదేశానికి వెళ్ళారు. ఫస్ట్ 1,10,000 రూపాయల ఆఫరింగ్ ఒక సంఘానికి పంపారు. వాళ్ళే చెప్తున్నారు మరలా నాకు, వాళ్ళు అన్నీ చేసుకున్నారు. చివరి టైంలలో పాస్పోర్ట్ తీసుకొని వీసా వచ్చే టైంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేనే వాళ్ళకు నాతో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసే కారణం అంటే, అందరిలో ప్రవక్తలు ఒకే రీతిగా ఉండరు, పాస్టర్లు ఒకే రీతిగా, వారి విశ్వాస పరిమాణం వేరే వేరే రీతిలో ఉంటుందని రాయబడి. అందుకే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము రాలేదు అని రాయబడ్డది. హల్లెలూయా. కానీ మనం ఏలియా కాలంలో చదివినట్లయితే ఏలియా కాదు అని 7,000 మంది దేవుని దాసులు ఉన్నారని అక్కడ ఇంకా రాయబడి 7,000 మంది. మరి 7,000 మందికి లేని విశ్వాసం ఏలియాకు ఒక్కనికే ఉన్నదంట. అట్లా నా ప్రార్థనలో కూడా అలాంటి విశ్వాసం ఉంది. నా ప్రార్థన వింటాడు, దేవుడు నాకు జవాబిస్తాడని నాకు బాగా తెలుసు. అలాగా ఈ రోజులో చాలామంది ఏమిటంటే, ఎవరికి మేలు కలగాలో, ఎవరికి దీన్ని పొందాలో, ఎవరి దీనికి అర్హులు అనేది తెలియకుండా ఎక్కడెక్కడో దాన్ని సప్లై చేయడంలో దేవుడు బాధపడుతున్నాడు. నేను కూడా బాధపడుతున్నాను. హల్లెలూయా. అయినా నాకు బాధ లేదు. ఏం చెప్పానా? సౌలు కంటే మంచి హృదయానుసారమైనటువంటి దావీదు దొరికినట్లుగా మా ద్వారా మేలులు పొంది మాకు సాయం చేయలేకపోయినా, మా యొక్క ప్రార్థన లేకపోయినా మాకు సాయం చేసేవారిని దేవుడు లేపబోతున్నందుల కొరకై దేవునికి నేను మహిమ చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. అంత అన్యాయస్తుడు ఆయన కానే కాదు. అందుకే కదా నేను అన్నిటినీ లెక్క పెట్టుకోకుండా, అన్నిటినీ చూడకోకుండా, ఇదే వాక్యంలో ఉంటుంది. ఇంకా చదువు, ఇంకా 4వ వచనం 5 కింద ముందు చదువు.
యోనా ఆ. ఆ పట్టణములో ఉమ్. ఒక దిన ప్రయాణమంత దూరము ఆ. సంచరించుచు ఆ. ఇక 40 దినములకు ఆ. నినివే పట్టణము ఉమ్. నాశనమగునని ప్రకటన చేయగా ఆ. నినివే పట్టణపు వారు ఆ. దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి ఆ. అల్పులేమి ఆ. అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ. ఆ సంగతి ఆ. నినివే రాజునకు వినబడినప్పుడు ఆ. అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి ఆ. గోనె పట్ట కట్టుకొని ఆ. బూడిదలో కూర్చుండెను. ఆ. మరియు ఆ. రాజైన ఆ. తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఆ. ఒకవేళ ఆ. దేవుడు మనసు త్రిప్పుకొని ఒక్క నిమిషం హల్లెలూయా. హల్లెలూయా. చూసినారా, దేవుడు నేరుగా ఒక సేవకుని చెప్తే మాట వినలేదు, కానీ సేవకుడు వెళ్ళి ఒక మాట చెప్పే లోపల పట్టణమే కదిలిందంట. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు నేను చెప్తే ఏమనుకుంటున్నావు, పాస్టర్ నేను ప్రవక్తని, నా మాట వినకపోతే చూడు అట్లయితుంది ఇట్లయితే, మరి నీవు దేవుని మాట ఎంత వింటావు కదా. దేవుని మాట వీళ్ళు వినరు, కానీ వాళ్ళు చెప్పింది మనం వినాలా. కొంతమంది అదే అంటారు, నేను చెప్పినట్లు వినలేదంటే నీకు అట్లా జరగదు ఎట్లా జరగదు నేను కూడా చూస్తాను. హల్లెలూయా. అంత అన్యాయస్తుడు కాదు. నేను మనసులో స్వరం వినకపోయినా దేవాది దేవుని యొక్క స్వరం 24/7 వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నేను. హల్లెలూయా. వాక్యం ఎట్లా ధ్యానిస్తాను, ఎట్లా టైం గడుపుతానంటే నాకు తెలుసు. దాని విషయంలో నేను ఎవరికి నేను భయపడను అసలు. ఎందుకనంటే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడని బైబిల్లో రాయబడ్డది, మనతో కలిసి ఉంటున్నాడని బైబిల్లో రాయబడ్డది. మీ మధ్యలో నేను నడుస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఇప్పుడు ఏదో ఒక పాట పాడాను, నీతోనే ఉండుటాయే నా వితవాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. హల్లెలూయా. ఈ పాట పాడుతున్నప్పుడు నా మనసులో కన్నీరు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆయనతో ఉండుట కంటే మించింది ఈ లోకంలో మరొకటే లేదు. హల్లెలూయా. అలాగా మనం ఏం చేయాలంటే, దేవా ఈ 40 రోజులు సాధ్యమైనంత వరకు ఎవరు ఏమన్నా, ఎంత వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా, కొంతకాలమైనా డాడీ నీతో నేను సావాసం కలిగి ఉంటాను. హల్లెలూయా. మీతో మేము చూడండి, ప్రవక్త వెళ్ళి చెప్పిన వెంటనే రాజులు యోనా వెళ్ళి నేరుగా రాజుకు చెప్పలేదు, అక్కడున్న కొంతమంది ప్రజలకు చెప్పాడు, చూడండి ఈ పట్టణం ఇట్లయితుంది అట్లయితుంది ఇట్లయితుంది అని. వెంటనే ఉపవాస ప్రార్థన ఏం చేసినారంట, చాటించినారని రాయబడింది. కానీ ఇప్పుడు ఇదే దేవుడు సౌలుకి చెప్పినాడు, అయ్యా నువ్వు చేసేది తప్ప అని. కనీసం అప్పుడన్నా ఈవెన్ దావీదు ఏం చేసినాడు, ఒకసారి తప్పు చేసినాడు. ఏమని తప్పు చేసినాడు, ఒక పురుషుని యొక్క భార్యను తెచ్చుకొని ఆమెతో పండుకోవడం వల్ల ఆమె గర్భిణి ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డ అనారోగ్యానికి గురి అయిపోయి చావు బ్రతుకులో ఉంటే కనీసం నా ప్రార్థన విని ఈ బిడ్డకి జీవం ఇస్తాడు అని ఆయన కొంతకాలము ఉపవాస ప్రార్థన చేసినాడు. కానీ సౌలు ప్రార్థన కాదు, చివరి దినాలలో దయ్యాల దగ్గరికి వెళ్ళి విచారం చేసినాడంట. ఎంత దరిద్రం, ఎంత దుఃఖకరం, ఎంత వేదనకరం. అభిషక్తులైన వారు ఇలా ఉండడం ఎంత దేవునికి దుఃఖకరంగా మాట ఉంటున్నది. హల్లెలూయా. అందుకే ఏలియా ఒక సేవక అహాబు ఇజ్రాయేల్ మధ్యలో దేవుడు అనేవాడు లేడు అనుకొని నీవు దయ్యాల దగ్గరికి విచారణకు వెళుతున్నావా అని పోతున్నావా అని నిలబెట్టి చెప్పినాడంట. అది ప్రవక్త ఫలం అన్నమాట. హల్లెలూయా. అందుకే నాకు ఏదైనా దేవుడు తెలియపరిస్తే నేను నేరుగా చెప్పేస్తాను. ఎందుకంటే కొంతమంది అంటారు అట్లా చెప్పేది ఏమన్నా, వాళ్ళు అనుకుంటేమే అనుకోకపోతేమే, నన్ను ముట్టగలిగిన వాడు ఎవడు లేడు ఇంకా. హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా ఒక వెంట్రుక రాలేదని చెప్పిన యేసు మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. హల్లెలూయా. మన కాలం వచ్చినప్పుడు వద్దన్నా మనం అట్లా టికెట్ వెళ్ళిపోతుంది. మనకు రిజర్వేషన్ ఉంది, ఆల్రెడీ మనకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. ఎవరైతే ప్రభు బిడ్డలు దేవుని ప్రజలు అయింటారో పక్షి రాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక ఆ రాజ్యంలోకి మనము ప్రయాణం చేస్తుంటున్నాం. ఆ పగలిగిన వారు ఎవరు లేరు అనమాట. హల్లెలూయా.
అందుకే మనం అలా ఉండకోకుండా అక్కడ ఆయన అంటున్నాడు ఇక 40 రోజులు అన్నాడు. చదువు ఆ మాట 3-4లోను 4వ వచనం 5వ వచనంలో ఉంటాను చూడు. 40 రోజులు పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు 8-9 నుండి చదువు మరలా. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగండి. ఏమిటంట? పశువులు కూడా గోనె పట్టు. అరే మన వాళ్ళు మనసులే కట్టుకోవడంలో గోనె పట్టు ఎప్పుడు, ఇంకా పశువులు ఎక్కడ కట్టుకుంటాయి మన వాళ్ళు? విశ్వాసులై దేవుని కొంతమంది ఒకసారి చర్చికి వెళ్ళి హాజరేసేస్తే చాలు అంటుండ్రు. హాజరికి వెళుతున్నారు చర్చిలకు, నో ప్రాబ్లం, వస్తుంది దుర్గతి. వాళ్ళన్నా రక్షించబడ్డారేమో. బైబిల్ అంటది సొదొమ గొమొర్రా పరిస్థితి అన్నా ఓర్వదగినై ఉంటది కానీ అయ్యో కొర్రజీనా, అయ్యో బెత్సయిదా మీ సంగతి నేనేం చెప్పగలను ఎవరన్నారు? యేసుప్రభువే పలికినాడు, లూకాసు వార్తలో ఉంటుంది. ఆ స్థితిలో నుండి ఈ పరిస్థితుల నుండి తప్పించబడడానికే అన్యులకు కాదు దేవుని ప్రజలకి ఈ వాక్యం. ఆయనన్నా వెళ్ళి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ పట్టణం ఎంత 120,000 మంది, మన దేశంలో 140 కోట్ల ప్రజలు ఉంటున్నారు. అందులో మనం ఒక బాధ్యతగా తీసుకొని నా జనులు, నా కుటుంబ వారు, మా వారు, మన పిల్లలు, మన సొత్తు, మన స్వాస్థ్యం అని మనం ప్రార్థన చేస్తుంటున్నాం. కాబట్టి మన ప్రార్థనను బట్టేనా మన దేవుడు ఈ దేశాన్ని సంపూర్ణంగా రక్షించునుగాక. హల్లెలూయా. మరి నిన్న ఉదయం కూడా చెప్పాను కదా, మనం పోయిన సండే రోజు చేసిన ప్రార్థన వల్ల గవర్నమెంట్ బడ్జెట్లో మార్పులు వచ్చినాయి. మనకు కూడా వచ్చునుగాక యేసు నామములో. హల్లెలూయా. స్త్రీలకి ఏదైనా సాయం చేయాలని, నిరుద్యోగులకు సాయం చేయాలని, మరి రైతులకు విశేషంగా ఈ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ను తగ్గించారు. చాలా విషయాలు, మరి గవర్నమెంట్ జాబులు కూడా ఎక్కువగా ఓపెన్ చేయాలన్నట్లుగా మన గవర్నమెంట్ రిలీజ్ చేసినందుకు కొరకే దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మనం ప్రకటన చేస్తూ ఉంటే దేవుడు ఎవరినైనా మన పక్షంలో కదిలిస్తాడు. హల్లెలూయా. కానీ ప్రార్థన చేయకపోతే మనల్ని బట్టే వారు నశించిపోతారు. వారు నాశనానికి కారకులు వారు కాదు కానీ మనం. ఎందుకంటే చదువు ఆ మాట చివరి అధ్యాయం చివరి వచనంలో, చివరి అధ్యాయం చివరి వచనం, అయితే 120,000 కంటే ఎక్కువై అది అన్నమాట. వాళ్ళకి మంచి అంటే ఏమో తెలియదు, చెడు అంటే ఏమో తెలియదు. ఇప్పుడు నిన్ననో మొన్ననో ఈ మధ్యప్రదేశ్, ఈ ఉత్తరప్రదేశ్ కుంభమేళలో ఏదేది ప్రయాగ్రాజ్ ఏమో అంటారు, అక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళ అనే ఒక స్థలంలో లక్షలాది మంది మన దేశస్తులు, భారతీయులు కాక విదేశీయులు వచ్చి అక్కడ ఒక ఏనది గంగా ఏదో ఒక నది, ఏదో ఒక నది గంగా నదిలో, అంటే మన పాత నిబంధన లేకపోతే మన మన యొక్క భారతీయమైనటువంటి కొన్ని వేదాలు ఉంటున్నాయి. కొన్ని కవులు చెప్పిన మాట ఏమిటంటే, ఆ యొక్క నదిలో మనము మునిగినట్లయితే మన పాపాలు, మన దోషాలు, మన పరిహారాలు అన్నీ తుడిచివేయబడి మనము మోక్షానికి చేరుతాము. కాబట్టి అందులో అది చేయాలని పాతలో మన పూజారులు, మన భక్తులు, మన పండితులు చెప్పిన పద్ధతులను వారు పాటించుకుంటూ వారైనా కనీసం దానికోసం శ్రమ పడుతున్నారు. పాదయాత్రలు చేసి ప్రయాణాలు చేసినారు. లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని ప్రయాణం చేసి ఉంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏమంటారు, ఇంత జనము ఇన్ని లక్షలు ఉండవు కదా, అక్కడ నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ఒకవేళ పడి నువ్వు చనిపోతే అక్కడ నేను చనిపోతే నేను మోక్షానికి వెళుతానంటారంట. హల్లెలూయా. వారుకున్న విశ్వాసం అన్న నిజ దేవుని ఎరిగిన ప్రజలకు విశ్వాసం లేకపోవడమే దేవుడు నా ప్రజల విషయంలో నేను దుఃఖపడుతున్నాను. అందుకే ఆయన అన్నాడు, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని విజ్ఞాపన చేసిన యెడల నేను వారిని బట్టి ఆ దేశాన్ని నేను ఏం చేస్తానంట, స్వస్థపరుస్తాను అన్నాడు.
మనం ఎల్లకాలం చేయవలసిన లేదు, కనీసం ఒక టైం. ఇప్పుడు అదే దేవుడు ఆల్రెడీ టార్గెట్ పెట్టినాడు, ఒక టైం అనేది నిర్ణయం చేసినాడు. ఆ టైం చేంజ్ చేయలేడు. ఎందుకంటే చదివేది వద్దు, అపోస్తులు 1:4 మనం చదివినట్లయితే కాలమానాలు అన్ని తండ్రి చేతిలో ఉన్నాయని రాయబడింది. నీనివేకి చెప్పినాడు, వెళ్ళి అయ్యా నీవు వెళ్ళి చెప్పంటే అక్కడిక్కడ దాకు. దేవుడు ఎందుకు నోవా ఈ యొక్క ఓడ ప్రయాణములు వెళుతుంటే నోవాను తలక్రిందులో ఈ ఓడను పైకి అప్ అండ్ డౌన్ గాలి తుఫానులు లేపడానికి గల కారణం ఏమిటంటే టైం మీరిపోతుంది. హల్లెలూయా. టైం మీరిపోతుంది, వెళ్ళి నువ్వు చెప్పాలని ఆ ఉద్దేశం, దానికి బుద్ధి నేర్పడానికి. కానీ లేకపోతే అదే ఇప్పుడు ఇంకొకసారి మన క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభువును 12 మంది శిష్యులు ఒక నావలో వెళుతూ గాలి తుఫానులు వస్తే ప్రభు ఏం చేసినాడు, సైలెంట్ అన్న వెంటనే అది ఏమైపోయిందంట, సైలెంట్ అయిపోయింది. దాన్ని గద్దించగాది నిమ్మల, అక్కడ కూడా ఆయన గద్దించడానికి అవుతున్నది కదా, అసలు లేపిందే ఆయన. అక్కడ ఈ యొక్క ఓడను అప్ అండ్ డౌన్ చేసింది దేవుడే కానీ సైతాను కాదు, గాలి తుఫానులు అసలే కాదు. ఎందుకంటే త్వరగా వెళ్ళి ఆయనకి చెప్పాల. టైం మీరిపోతే వారికి నేను ఒక జడ్జిమెంట్ పెట్టాను కాబట్టి అది ఫినిష్ అయిపోతుంది అనమాట. అందుకే వాళ్ళనే లేట్ చేయడం లేదు కానీ మనమే లేట్ చేస్తుంటున్నాం అనమాట. హల్లెలూయా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వస్తారంటే 430 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారంట. కారణం ఏమిటంటే 30 సంవత్సరాలు దేవుని మాటలో ఆలస్యం చేసి ఉంటున్నారు. మనం ఇలాంటి పనులు, ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి సావాసాలు ఇలాంటివి చేయడం వల్ల మన ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి, మన ప్రజల రక్షణలో ఆలస్యం అవుతుంది, మన దేశం బాగుపడడంలో ఆలస్యం అవుతుంది, ఒక అభివృద్ధిని, ఒక ఎకనామిక్ మనం చూడడానికి కూడా ఆలస్యం అవుతుందంటే కారణం ఏమిటంటే దేవుని ప్రజలమైన మనం చేస్తున్న దుర్మార్గమైన పని. వాళ్ళు దుర్మార్గంలో లేరు కానీ దేవుడు నమ్మిన ప్రజలమైన మనమే దుర్మార్గంలో ఉంటున్నాము. అందుకే 7 సంఘాలలో ఒక సంఘం అంట, నీ మొదటి ప్రేమను ఏమైపోతానంట, మొదటి ప్రేమని నువ్వు కోల్పోయినావని బైబిల్లో రాయబడి, తిరిగి మరలా దానిని నువ్వు స్టార్ట్ చేయమని చెప్తున్నట్ల. అలా కాకుండా మనం చెప్పిన వెంటనే మనం విన్నట్లయితే దేవుడు మన పక్షంలో ఈ కార్యం చేస్తాడు. చదువుదామా? 3వ అధ్యాయం 9-10 వచనం చదువు. 3:10. ఈ నినివే వారు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదును అన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. చూసినారా, యోనాను బట్టి ఈ అద్భుతం జరగలేదు. హల్లెలూయా. యోనాను బట్టి ఆ అద్భుతం అస్సలే జరగలేదు. అది దేవుడు చేసిన ప్లాన్ను బట్టే జరిగింది. కానీ అందుకే యోనా అంటాడు, నాకు తెలుసు, చెప్పేది ఆలస్యం లేదు, వాళ్ళు మారు మనసు పొందుతారు, వారిని క్షమిస్తావని నీకు తెలుసు. అంటే కేవలం నీ కడుపు చూసుకుంటే చాలా, నీ బాధ. అందుకే నిన్న కూడా ఒక వాక్యం, నాతో కూడా శ్రమ. చదువు లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం. నా శోధనలో నాతో కూడా నాతో కూడా. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ ప్రార్థనలు కేవలం మనం ఒకటే కాదు, మనతో కలిసి దేవుడు, ఆయన వాక్యం, ఆయన సన్నిధి, ఆయన ఆత్మ. ఇంకొక వాక్యం ఇక్కడ ఉంటుంది, రోమా 8:26, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, నుచ్చరింప శక్యం కానీ అనే వాక్యం ఉంటుంది. చదువు మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే మన బలహీనతలను చూశాను ఉంటుంది. చదవండి. అటువలే ఎవరంట? మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము తగిన రీతిలో ఎలాగ ప్రార్థనలు చేయవలెనో మనకు తెలియదు గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా. హల్లెలూయా. మన పక్షములు అంటే మనం వాళ్ళకంటే ఘోర పాపులం. హల్లెలూయా. వాళ్ళకంటే మనం, అందుకే ఆయన అంటున్నాడు, అటువలే దేవుడు మన బలహీనతలు చూసి, వాళ్ళ బలహీనలు కానే కాదు, చెప్పిన వెంటనే సింహాసనాలు విడిచిపెట్టి అన్నిటిని స్టాప్ చేసి, తినుము త్రాగము సుఖించము, ఆదివారం మాంసం తినేది మానేసేయి,
ఇప్పుడు పొద్దున్నుంచి నేను కూడా ఏం తినలేదు. మీరు సండే మరి మీ కుక్కర్లో వాగినాయలేదు నాకు తెలియదు. హల్లెలూయా. కానీ కనీసం ఒక్కసారి మనం కూడా ఈ దినాల్లో ఈ 40 రోజుల్లో ఒక 5 రోజులన్నా నేను ఉంటాను, ఒక 10 రోజులన్నా ఉంటాను, ఒక 2 వారాలన్నా ఉంటాను. నా కోసం, నా ఇంటి కోసం, దేశం కోసం, సర్వమాన్య వాళ్ళ కోసం. నా బాధ్యత తండ్రితో ఆయన శ్రమతో కలిసి యేసుతో నేను కలిసి ఉంటానని మనమందరం మనకు సాధ్యమైనంత వరకు మనము తీర్మానం చేసుకుందాం. నేనైతే నిశ్చయంగా 40 రోజులు ఉండబోతున్నాను. హల్లెలూయా. కేవలం ఒక పూటతో సాధ్యమైతే అలా చెప్పలేను కాదు, చెప్పడం తప్పు. కానీ మనం చెప్పి మరి ఉండకపోతే అది దేవునికి ఇష్టం లేదు. కానీ ఒక పూట మాత్రం నేను ఆహారం తీసుకోవడానికి సిద్ధపడి ఉంటాను. 40 రోజులు మాత్రం నిశ్చయంగా దేవుని దగ్గర మనం మొరపెట్టనే ఉంటున్నాం. ఎందుకంటే అక్కడ అన్నాడు ఇంకా 40 రోజులకి దీని యొక్క పరిస్థితి ఏమవుతున్నదంట, నాశనం కాబోతుంది అన్నది. కానీ దేవుడు ఏం చేసినాడు చదవా, చివరి అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. చివరి అధ్యాయం చివరి వచనం, అదే యోనా 4:11 అనుకుంటా. ఇక్కడ ఉంది, చదవండి. ఇంగ్లీష్లో ఉంది. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈ ప్లాన్ మనది కానే కాదు, ఈ సర్వ మానవాళి నిమిత్తం చింతపడుతున్న యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటున్నది, ఆయన ఇచ్చిన వాక్ ఏంటున్నది, ఆయన ఇచ్చిన ప్రవచనం ఏంటున్నది, ఆయన ఇచ్చిన సమాచారం ఏంటున్నది. ఆయనతో కలిసి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడే కానీ మనం ఈ లోకానికి వెళ్ళటం లేదు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడే కానీ మనం ఎవరి కోసం ప్రాణం పెట్టడం లేదు. కాబట్టి ఆయనతో కలిసి మనం కూడా ప్రభువా, రోమిలకు రాసిన పత్రిక 12:2 ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందును. హల్లెలూయా. చూసినారా ఏమంటున్నాడు పౌలు రోమీయులకి? ఈ లోక మర్యాదని మీరు ఏం చేయాలంట? అనుసరింపకూడదు, విడిచిపెట్టమంటున్నాడు. ఇంకా కొంతమంది కొన్ని పద్ధతులను కంటిన్యూ చేస్తున్నారు, అవి వదలటమే లేదు, మానుకోవటం లేదు. ఒకరైతే అడిగారు ఏమని, దినాలకి ఎందుకు పోరు మీరు, దినాలకి ఎందుకు చేయరని. హల్లెలూయా. చదువుదాం, ఆగండి, ఒక వాక్యం దాన్ని కూడా చదివేస్తాను. నేను గలతీయులకు రాసిన పత్రిక, నేను ఎక్కడో చదివాను, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. గలతీ 4:8. ఆ కాలమందైతే చూసినారా, దేవుని ఎరుగని వారై నిజమునకు చదువు, దేవుళ్ళు కాని వారికి దాసులై ఇప్పుడు మీరు ఎరిగిన వారును మరి విశేషముగా ఎరుగబడిన వారై గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మరలా తిరుగనేలా మునుపటి వలె గోరనేల మీరు ఏదంట, ఇదే దినము. అక్కడ ఏమంటున్నా, ఎంత బాగా అసలు మా పాస్టర్లు చెప్పటం లేదు, వీళ్ళు తిండి కొరుకుతున్నారు. నేను ఎవరి గురించి తప్పని కాదు, అసలు సేవకుడైన వాడు అట్లా నిలబడుకోవాలా. కాదంటే కాదు, నేనే చెప్తున్నాను. బైబిల్ అంటది, ఏమంటున్నది, మరలా చదువుతాను చూడు, ఫస్ట్ 8 నుంచి చదువుతాను. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని అప్పుడు చేసినాము. ఇప్పుడు కొందరంటే ఏమన్నా, పోయినసారి నువ్వు మా దినంకి వచ్చినావు, ఇప్పుడు ఎందుకంటే అప్పుడు నేను ఇంకా రక్షణ లేదు నాకు. మా అమ్మ మా అక్క కొడుకులు అందరు నాకు ఫోన్ చేస్తారు, దుర్గమ్మ శుంకులమ్మ ఎల్లమ్మ గొర్రెలు కోసినప్పుడు. కాదు మామ, అప్పుడు వస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు కదా.
అప్పుడు యేసుని బలి ఇయ్యలేదు, ఇప్పుడు ఇచ్చినాను, ఇంకెందుకు మళ్ళా అదే బలి ఇచ్చేది నేను. ఎంత బాగా రాయబడింది. ఎవరో ఒక ఆయన దినములో చేయకూడదు అంటాడు. అట్లా నువ్వెందుకు పోతాడు ప్రేయర్ కట్టారు, నువ్వు రాగాకు మరి ఆ దినం లెక్కల్లో నీవు ఉంటావు. ఆ దినం రాబోతుంది. హల్లెలూయా. చిట్టుకొక్కరై బుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే చూడండి ఏం చేస్తారు, ఏం తీర్మానం చేస్తారు, మీకు ఇడిచిపెట్టినాను నేను. హల్లెలూయా. నేను వెళ్ళకూడదని చెప్పాను, మీ ఇష్టం, మీ తీర్మానం అది. హల్లెలూయా. దినాలు చేయొచ్చో చేయకూడదు వాళ్ళకి విడిచిపెట్టింది, నేను చెప్పలేను ఎవరికి. కానీ నేను మాత్రం పాలు భాగస్తుని కాలేను. హల్లెలూయా. ఒక మంచి అభిషిక్తుడు నేను నేను అసలు వండర్ అయిపోయినా, నమ్మలేకపోయినాను. వారి తల్లి చనిపోయినంటేనే ఆయన కూడా దినం చేసి మళ్ళీ వాళ్ళ తల్లిది ఒక బొమ్మ పెట్టి, ఒక వస్తువు పెట్టి పాస్టర్లకు అందరూ గిఫ్ట్ ఇచ్చినారు. నేను వాళ్ళకి చేస్తారని అనుకోలేదు. నేను అసలు నమ్మలేకపోయినా. నేను కదా బైబిల్ ఏమంటా చదువు మాట ఎంత అద్భుతంగా. 9వ వచనం చదువు. 8 నుండి చదువులే. చదవమ్మా, నీవు చదువు. మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి ఏమంట అవి ఏం చేస్తాయంటే తెలుసా, నేర్చుకోండి దయచేసి. అవి ఏం చేస్తాయంటే మనల్ని బలహీనమైనవి, ఉపయోగం లేని. అంత డబ్బు నీవు కనీసం ఒక సువార్త పెట్టి మాలాంటి వాళ్ళు వాక్య పరిచర్యకు పిలిస్తే 100%గా సువార్త ప్రకటిస్తారు. ఎక్కడైనా కావచ్చు, అది రాజులు కావచ్చు. ఇప్పుడు యోనా చెప్పిన వెంటనే అందరూ అసలు యోనా చెప్పి వచ్చి సముద్రం పక్కన నిద్రపోతున్నాడు గుర్ర అని మరలా. అసలు వాళ్ళ మధ్యలో ఉండలేదు. వాళ్ళందరూ కలిసి ఉపాస కనీసం యోనా వాళ్ళతో కలిసి, అరే మీరు ఉపాస ప్రార్థన చేస్తున్నారు, మీతో కలిసి నేను ఉంటాను, నేను ఒక 4 వాక్యాలు చెప్తాను అనాలి కదా. ఈ యోనా ఏం చేసినాడంట, చెప్పేది ఆలస్యంలో వాళ్ళందరూ పాజిటివ్ రేయర్లో ఈయన చూసినారా, ఈ ఊర్లోకి వచ్చి నేను వాక్యం చెప్పినా, ప్రచారం చెప్పినా, ప్రవచనం చెప్పినాను, నాకు ఒకడు అన్నం పెట్టడం లేదు, ఒక నీళ్ళు ఇవ్వటం లేదు, ఒక కానకి ఇవ్వటం లేదు, ఉండడానికి ఒక బెడ్షీట్ కూడా ఇవ్వలేదు, మరి లాడ్జింగ్ నాకు బుక్ చేయలేదని ఇదే కంప్లైంట్ చేస్తున్నాడు దేవునికి. కంప్లైంట్లే అవన్నీ. అందుకే వచ్చి నాకు తెలుసు ఇట్లా చేస్తాను మళ్ళీ దేవునికే రిపీట్ కొడుతున్నాడు. ఇట్లా ఉంటారు మన వాళ్ళకి ఈరోజు రిపీట్ కొట్టేవాళ్ళు. చదవమ్మా. ఏ పాఠములు అంటే అవన్నీ రక్షణ లేనప్పుడు, బ్యాప్టిజం లేనప్పుడు, దేవుని నమ్మనప్పుడు, ఎంచబడనప్పుడు అవన్నీ మూల పాఠాలు. మరలా ఏమంటున్నారు, తిరగలేలంటే ఎందుకు తిరుగుతున్నారు, మీ ఇష్టం. చదవమ్మా ఇంకా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను. సంవత్సరం అయితే మా ఆయనది జ్ఞాపక గుర్తుగా కొందరు అన్న భోజనం చేసినాం రా అన్న తీసుకొని దారిలో పోయేటోళ్ళు పట్టుకున్నా. ఏదంటే అన్నం దినం అన్న, ఏం దినం, సంవత్సరం అయింది. ఎవరికి కావాలని అన్నం నా కడుపు చెడిపోతుంది ఫాస్టింగ్లో. నేను కాదు, స్పష్టంగా ఉంది. దయచేసి ఈ మాటలు ఎవరికైనా మీరు అడిగిన వాళ్ళకి చదివి వినిపించండి, రాసి పెట్టుకోండి దయచేసి. మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. కానీ వాక్యంలో ఇట్లుందండి. ఎట్లా చెప్పాలంటే, నేను ముందు దేవుని నమ్మలేదు, అప్పుడు చేసినాను, కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, రక్షణ పొందినాను. నేను సావు బ్రతుకులో ఉంటే దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, మేలు లేనప్పుడు నాకు మేలు చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. మరలా నేను ఇటువంటివన్నీ చేసి ఆయనకి నేను దుఃఖపరచలేను. ఎందుకంటే ఆయన ఈ వాక్యం ద్వారా నాతో ఇవి చేయకూడదు, ఇవి మంచిది కాదు అన్నాడు. కాబట్టి నేను చేయటం లేదు. నీవు నమ్మకుంటే, నీవు చేయాలనుకుంటే నీవు చేయొచ్చు, అది నీ ఇష్టం. కానీ నేను మాత్రం దాంట్లో పాలిబాగా. ఒకసారి ఒక పాస్టర్ మంటూరు చోటు తీసుకుపోయింది నన్ను. అన్న ప్రార్థన పిలిచిన రా పోదామంటే, సర్లే ఆయనకు ఒక 100 రూపాయలు కానకొచ్చది, నాకు కూడా ఒక 100 రూపాయలు కానకొచ్చదని ఇద్దరం కలిసి బుర్రాని పోయినాము. పోతూ బండిలో పోతున్నప్పుడు, అన్న నీకు వాక్యాలు బాగా తెలుసు, ఇటు ఒక వాక్యం చెప్పా అన్నాడు. సర్లే ప్రసంగ గ్రంథంలో తీసి ఒక వాక్యం చెప్పిన. ఈయన పోయి ఆడి చేరే లోపల ఆ వాక్యాన్ని మైండ్లో పెట్టుకొని ప్రసంగం చేసిండు. భలే ప్రసంగం చేసిండు. మరి ఇంక లాస్ట్లో చెప్పిండు, మరి మన ఇంట్లో ఉన్న యజమాని గారు చనిపోయి మనకు 1 సంవత్సరం అయిన లోపల నాది బండి పంచర్ అయింది. ఇక చిన్న లేచి, అన్న నేను వస్తా కొంచెం పాసుకు వేస్తానని చెప్పి పోయి
నీవు తినంటే యాడో పోయి దూరం కూర్చున్నాను అనమాట. దూరం కూర్చొని మౌనంగా ఉన్నా. ఆయన వాక్యం అంతా చెప్పి అన్నం గిన్నం తిని, అన్న ఎంతసేపు అయింది నీకోసం వెతుకులాడుతున్నాను యాడంటే, నాయనా ఈ అన్నం అన్న ఈ అన్నం నాకు వద్దు, ఆఫరింగ్ కూడా నాకు వద్దు. ఎందుకంటే మళ్ళా దేవుడు నేను దూరమై నా పిల్లలకు వచ్చే ఆశీర్వాదం నేనే ఆడ పోగొట్టుకుంటానని దండం. హల్లెలూయా. అందుకే దేవుడు ఇలాంటి ధన్యత, ఇలాంటి భాగ్యం మనకి ఇచ్చినందుల కొరకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే రాబోతున్న దినాలు చాలా బాధకరంగా, దుఃఖకరంగా, భయంకరంగా ఉంటాయి. ఈవెన్ దేవుని చేత ఏర్పరచబడిన వారు సైతం ఏమైపోతారంట? మోసగించబడబోతున్నారు. అందుకే మీరు దేవుని చేత దాంట్లో ఉంది కదమ్మా 9వ వచనమా ఏదో 9వ వచనం, దేవుని చేత ఎరుగబడిన వారంటే ఎంచబడిన వారమై ఉంటున్నాం మనం. హల్లెలూయా. ఇంత గొప్ప వాక్యం దొరికిన తర్వాత మరలా ఎందుకు నేను అలాంటి దురవాటికి ఆశపడి మన ఆత్మీయతను, మన అభివృద్ధిని, మన మేలుని, మన నిత్య రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ఇంకా అనేక విషయాల గురించి, మన దేశం గురించి మనము ప్రార్థన చేయబోతుంటున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నీ మాటల ద్వారా మాకు ఈ యొక్క దుర్గతి నుండి, అన్యులకు కాదు ప్రభా, మాకే మీరు హెచ్చరిక చేసినందుల కొరకే, మాకే మీరు వాక్యం చెప్పినందుల కొరకే, మాతోనే మీరు నేరుగా ఆత్మ ద్వారా మాట్లాడినందుల కొరకే, మాకు సరిపరిచిన, మాకు తెలియపరిచి, మాకు ప్రభా మా బుద్ధి జ్ఞానాన్ని మీరు వెలిగించినందుల కొరకే నీకు స్తోత్రం. అయా, దీంట్లో ఇంకా నేను కుడి ఎడమకు వెళ్ళకోకుండా ఈ ధర్మశాస్త్రం ధ్యానించి తెలుసుకుని ఆత్మ ద్వారా అవగాహన పొందిన వారమైండి ఈ యొక్క నాశన కాలంలో మేమును మాతో పాటు సాధ్యమైనంత వరకు అనేకులను ప్రభా రక్షించుకోవడానికి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం. మా ప్రార్థనకి దేశం మేలు కలుగును గాక, ఈ దేశం మారును గాక, ఈ ప్రజలు తిరుగుకొందురు గాక, మాయ విగ్రహాల వైపు నుంచి తిరుగుకొందురు గాక, నిర్జీవమైన క్రియలు, జీవం లేని వాటి నుండి జీవం కలిగిన దేవుని వైపు, యేసు వైపు తిరుగుదురుగా కానీ మేము ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది అయితే ఆత్మీయులై ఉండి మూల పాటలను మరిచి మరలా వాటిలో పడిపోయింటున్నారో వాళ్ళందరూ దేవుని వైపు తిరుగుదురుగా కేస్తున్నామము ద్వారా మీరు అలాంటి గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.